మనసు చెప్పే కథలకు స్వాగతం. తెలుగు భారతి 3వ తరగతి వాచకంలో నుంచి మనం చిన్నప్పుడు చదువుకున్న పల్లె అనే కథను చెప్పబోతున్నాను. అది ఒక పల్లె. ఆ పల్లె పేరు రామాపురం. ఆ పల్లె చుట్టూ పచ్చని పొలాలున్నాయి. పొలాలకు ఆనుకొని ఎత్తైన కొండలున్నాయి. కొండలపైకి వెళ్ళేదారులు వంకర టింకరగా ఉన్నాయి. పిల్లలు అప్పుడప్పుడు కొండలపైకి ఎక్కుతూ ఉంటారు. కొండలపై నుంచి కిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కూడా చిన్నవిగా కనపడతాయి. రామాపురంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పొలాల్లో పనులు చేస్తూ ఉంటారు. పనులు చేస్తున్నప్పుడు పాటలు పాడుతుంటారు. పండించిన పంటలను, కూరగాయలను పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతారు. కొందరు పాలు, గుడ్లు కూడా అమ్ముతారు. ఆ పల్లెలో బడి ఉంది. ఆ బడిలో 5 తరగతులున్నాయి. ఆ బడికి పాఠశాల మధ్య కమిటీ ఉంది. ఆ కమిటీ బడి బాగోగులను చూస్తుంది. పిల్లలు బడి చుట్టూ పూల చెట్లు పెంచుతుంటారు. బడిలో పిల్లలు ఆటలు ఆడుతుంటారు, పాటలు పాడుతుంటారు. ఆ పల్లెలో పోస్టాఫీసు ఉంది. మహిళా మండలి ఉంది. రాత్రి బడి కూడా ఉంది. గ్రామ పంచాయతీ వారు అప్పుడప్పుడు గ్రామ సభలు జరుపుతుంటారు. ఆ సభలలో ఊరికి అవసరమైన వాటిపై చర్చిస్తారు. ఆ పల్లెలోని వారందరూ కలిసిమెలిసి ఉంటారు.